హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి, మీకు ఎవరైనా క్రష్ ఉంటారు కదా. సో మీ క్రష్ మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఈ పర్సన్ మీకు క్రష్ అయి ఉండొచ్చు, బట్ ఆ పర్సన్ కి మీరు క్రషా కాదా, అసలు ఆ పర్సన్ కి మీ మీద ఉన్న ఇంటెన్షన్స్ ఏంటి, తన ఫీలింగ్స్ ఏంటి మీ మీద అనేది చూద్దాం. ఓకేనా? సో క్రష్ అంటే అది మీ ఆఫీస్ లో కలీగ్ మీద క్రష్ అయి ఉండొచ్చు, లేదా మీ కాలేజ్ లో ఒక పర్సన్ క్రష్ అయి ఉండొచ్చు. లైక్ ఇంకా డిపెండ్స్ ఆన్ మీ సిచ్యువేషన్ అనమాట. సో ఈ రీడింగ్ వచ్చేసి మీ పార్ట్నర్ కోసం అయితే కాదండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఇది ఓన్లీ క్రష్, మీరు దూరంగా ఎవరి గురించి అయితే అంటే ఇష్టపడతారో ఒక పర్సన్ ని, మీకు ఆ పర్సన్ కి ఇంకా ఏం ఫీలింగ్స్ షేర్ చేసుకోలేదు అనే ఒక సిచ్యువేషన్ ఉంటే కనుక, అది మీకు ఈ వీడియోలో మీకు కావాల్సిన మెసేజెస్ వస్తాయి. అంతేకాని మీరు ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉండి ఆ పర్సన్ కోసం మీరు చూస్తే కనుక ఈ వీడియో మీకు రెజనేట్ అవ్వదండి. ఇది ఓన్లీ ఒక క్రష్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. బికాజ్ ఎవరో ఒకళ్ళు కమెంట్ చేశారు, మా క్రష్ గురించి ఒక రీడింగ్ చేయండి అని చెప్పి. సో క్రష్ అంటే చాలా మందికి మనకి క్రష్ ఉంటారు. సో అది అందరికీ హెల్ప్ అవుతుంది. సో అందుకనే నేను చేస్తున్నాను. సో ఈ క్రష్ మీ డిపెండ్స్ ఆన్ మీ సిచ్యువేషన్ ని బట్టి మీకు రెజనేట్ చేసుకోండి. ఓకేనా? అండ్ అలాగే మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో ఈ మెసేజ్ అక్కడ వరకే తీసుకోండి. అట్లీస్ట్ ఒక 30-40% యా ఇది నా స్టోరీనే, ఇది నాకు రెజనేట్ అవుతుంది అని అనిపిస్తే మాత్రమే ఈ వీడియో కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా? ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ తీసుకోవద్దు. అండ్ ఎక్కడి వరకు రెజనేట్ అవుతుందో అక్కడ మాత్రమే తీసుకోండి. అట్లీస్ట్ 30% రెజనేట్ అవుతుంది, మ్యాచ్ అవుతుంది మీ స్టోరీకి అనుకుంటే మాత్రమే కంటిన్యూ చేయండి. ఓకేనా? సో అదనమాట. అండ్ ఇంకా పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. వెళ్ళి చదువుకొని జెన్యున్ గా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేయండి. సో దట్ మీరు జెన్యున్ అనిపిస్తే కనుక డెఫినెట్ గా నేను మీకు రీడింగ్ చేస్తాను. ఓకేనా? సో అదనమాట. అండ్ మీరు ఎవరి కోసం అయితే ఈ వీడియో చూస్తున్నారో, ఆ పర్సన్ మీ క్రష్ పర్సన్ నేమ్ ఒక 2 times 3 times అనుకొని ఆ పర్సన్ నేమ్ ని మీరు విజువలైజ్ చేసుకోండి. లైక్ ఆ పర్సన్ పిక్చర్ ని మీరు విజువలైజ్ చేసుకొని ఇమాజిన్ చేసుకొని చూడండి. సో దట్ ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ క్రష్ ఈజ్ హ్యావింగ్ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ అబౌట్ దెమ్. సో వాళ్ళ క్రష్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్. కలెక్టివ్స్ క్రష్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి. వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ చెప్పండి. Ace of Wands, Queen of Wands, 5 of Wands, the Emperor, 7 of Wands, Death and Rebirth, 2 of Cups, and the Star. Okay. And the World. Wow. సో ఇక్కడ రీడింగ్ లో స్పెసిఫిక్ గా ఏంటి అంటే, నాకు అన్ని యాక్షన్ కార్డ్స్ ఎక్కువగా వచ్చాయండి. లైక్ వాన్స్ ఎనర్జీ ఎక్కువగా ఉందన్నమాట ఇందులో. సో ఇక్కడ ఏంటి అంటే, బేసిక్ గా ఈ పర్సన్ కి మీ క్రష్ అని ఎవరైతే పర్సన్ ని మీరు అనుకుంటున్నారో, ఆ పర్సన్ కూడా మిమ్మల్ని క్రష్ లాగానే ఫీల్ అవుతున్నారు. అది మాత్రం ఫర్ ష్యూర్. బికాస్ 2 of Cups ఈజ్ లైక్ అ సోల్మేట్ ఎనర్జీ అనమాట. అంటే మీరు ఆ పర్సన్ గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నారో, ఆ పర్సన్ కూడా అదే ఈక్వల్ ఎనర్జీతో మీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట. ఓకేనా? సో మీరు తనని క్రష్ లా ఎలా ఫీల్ అవుతున్నారో, తను కూడా మిమ్మల్ని క్రష్ లాగే ఫీల్ అవుతున్నారు. మీకు తన పైన ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఉందో, ఆ పర్సన్ కి కూడా అంత లవ్ అండ్ ఎఫెక్షన్ మీ పైన ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే, ఈ పర్సన్ కి మీతో వచ్చి ఒక చిన్న కమ్యూనికేషన్ చేయాలి, ఒక చిన్న మెసేజో, ఒక చిన్న కాలో, లేకపోతే ఒక చిన్నగా వచ్చి మిమ్మల్ని అంటే లైక్ ఒక చిన్న కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ అలా కమ్యూనికేట్ చేసి తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేసి ఈ రిలేషన్షిప్ ని ఒక లాంగ్ టర్మ్ గా తీసుకెళ్ళాలి. లైక్ ఒక లవ్ రిలేషన్షిప్ లో కన్వర్ట్ చేయాలి, తర్వాత మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి అని చెప్పి తను అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే, ఒకవేళ తను వచ్చి ఒక యాక్షన్ తీసుకొని తన ఫీలింగ్స్ ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తే,
ఏమైనా గొడవలు అవుతాయేమో, లేకపోతే ఏదైనా ఆర్గ్యుమెంట్స్ అవుతాయేమో, ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయేమో, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయేమో అని చెప్పి ఈ పర్సన్ చాలా చాలా మొండిగా ఉంటున్నారు అనమాట. అంటే తన ఫీలింగ్స్ ఏవి కూడా చెప్పట్లేదు, తన పవర్ లో తను ఉండడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ తనకి ఎంత మీ దగ్గరకు వచ్చి తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా కూడా అదేమి చేయకుండా చాలా మొండిగా, చాలా చాలా స్టబర్న్ గా బిహేవ్ చేస్తున్నారు అనమాట. సో అలా తను స్టబర్న్ గా బిహేవ్ చేయడం వల్లనే మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, అసలు ఈ పర్సన్ కి నేనంటే ఇష్టమా లేదా. ఎక్స్క్యూజ్ మీ. సో ఇలా ఆ పర్సన్ మొండిగా ఉండడం వల్ల తనేమి మీకు హింట్స్ ఇవ్వకపోవడం, లేకపోతే తన నుంచి మీకు ఏమి సిగ్నల్స్ రాకపోవడం వల్ల మీరు ఆ కన్ఫ్యూజన్ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ పర్సన్ కి నేను అంటే ఇష్టమా లేదా, అసలు తన దగ్గర నుంచి ఏ పాజిటివ్ సిగ్నల్స్ నాకు రావట్లేదు అని మీరు ఒక డైలమాలోకి పడిపోయారనమాట. సో అదెందుకంటే ఈ పర్సన్ కి ఏంటంటే డిస్టర్బెన్సెస్ ఎక్కడ వస్తాయో అని చెప్పి తన ఫీలింగ్స్ ని తను ఎక్స్ప్రెస్ చేయాలి అనుకోవట్లేదు. అందుకని తను చాలా స్టబన్ గా నాకేం ప్రాబ్లం లేదు, అసలు నాకు ఇది మ్యాటర్ కాదు అన్నట్టు తను బిహేవ్ చేస్తున్నారు. బట్ తనకి మనసులో ఏంటంటే ఈ సిచ్యువేషన్ ని నేను ఎలా అయినా ఏమంటారు నిలబెట్టుకోవాలి, ఈ సిచ్యువేషన్ ని ఎలా అయినా ఒక మంచి గ్రోత్ తీసుకురావాలి, అంటే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అందులో డిస్టర్బెన్సెస్ రాకుండా ఇలా పాజిటివ్ గా మెయింటైన్ చేస్తూ ఈ సిచ్యువేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి తను అనుకుంటున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే తను ఇప్పటి వరకు తనకి ఏదైతే నెగిటివిటీ అంటే నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మెల్లమెల్లగా తను వదిలేస్తున్నారు అనమాట. అంటే ఒక పాజిటివిటీని చూడడానికి ట్రై చేస్తున్నారు, బికాస్ తను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అనమాట. బికాస్ తనకి ఒక సైడ్ ఏంటంటే మీతో ఒక సోల్మేట్ బాండ్ తను ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ థింగ్ అంటే తనని మిమ్మల్ని చూడకుండా తను ఉండలేరు అనమాట. అంటే ఇప్పుడు మ్యాగ్నెట్స్ ఎలా ఉంటే మ్యాగ్నెట్స్ ఎప్పుడు కూడా అట్రాక్ట్ అవుతుంటాయి కదా, సో అలా మీరు ఎక్కడున్నా తనకు అక్కడికి రావాలని ఉంటుంది, మిమ్మల్ని చూడాలని ఉంటుంది, మీతో ఏదైనా వచ్చి మాట్లాడాలి, తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అని ఉంటుంది. తను ఎంత స్టబన్ గా ఉన్నా, ఎంత మొండిగా పైకి నాకేం ప్రాబ్లం లేదు, నాకు అసలు మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని తను బయటికి ఎంత ప్రొజెక్ట్ చేసినా కూడా తన మనసులో మాత్రం ఈ పర్సన్ ని చూడాలి, ఈ పర్సన్ ని మీట్ అవ్వాలి, ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, ఈ పర్సన్ తో టైం స్పెండ్ చేయాలి అని ఖచ్చితంగా ఉందన్నమాట. అందుకని ఈ పర్సన్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారనమాట. అంటే నేను ఇలానే ఉంటే ఈ సిచ్యువేషన్ లో ఇంకా స్టెబిలిటీ రాదు అని చెప్పి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే తను ఒక చిన్న పాజిటివ్ హోప్ తో ఉన్నారనమాట. అంటే మీరు ఉంటే తన లైఫ్ లో ఒక పాజిటివ్ స్టెబిలిటీ తనకు వస్తుంది, అంటే మీరే తన ఒక సోల్మేట్ లా ఫీల్ అవుతున్నారు. అంటే మీరుంటే తన లైఫ్ కు ఒక మీనింగ్. ఒక కపుల్ అంటే ఇద్దరు కలిస్తేనే ఒక కపుల్, కాబట్టి మీరు తనకి పర్ఫెక్ట్ మ్యాచ్ అని తను అనుకుంటున్నారు అనమాట. సో తనకి ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంది, ఓకే ఈ సిచ్యువేషన్ లో పాజిటివ్ గ్రోత్ అనేది వస్తుంది, ఖచ్చితంగా ఎలా అయినా సక్సెస్ వస్తుంది ఫ్యూచర్ లో అని చెప్పి ఒక చిన్న హోప్ తో తను ఉన్నారనమాట. తనకి ఎక్కడో తన ఇన్నర్ ఫీలింగ్ చెప్తుంది అనమాట, ఏం పర్లేదు సిచ్యువేషన్ లో పాజిటివ్ గా నేను అనుకున్నట్టు అవుతుంది అని చెప్పి తన ఇన్నర్ ఫీలింగ్స్ తనకి చెప్తున్నాయి అనమాట. సో ఆ చిన్న హోప్ తో ఉన్నారు. బట్ పైకి మాత్రం చాలా మొండిగా, అసలు నువ్వు నా క్రషే కాదు, నేను నీతో ఎలాంటి ఫీలింగ్స్ నేను పెట్టుకోలేదు నీ మీద అన్నట్టు తను బయట చూపిస్తున్నారు. బట్ లోపల మాత్రం చాలా చాలా ప్రేమ ఉంది మీరంటే. మీ దగ్గరికి వచ్చి తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి, తను ఏమనుకుంటున్నారో మీకు షేర్ చేయాలి, అండ్ మీతో ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి తను అనుకుంటున్నారు. బికాస్ తను లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తున్నారు. ఇదేదో అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ ఏదో చూసేసి కొన్ని రోజులు రిలేషన్షిప్ కంటిన్యూ చేసేసి తర్వాత స్కిప్ చేసేద్దాం అన్నట్టు కాదు. తిను ఒక లాంగ్ టర్మ్ గా ఆలోచిస్తున్నారు. అండ్ ఆల్సో ఈ పర్సన్ కి ఏంటంటే మీరు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ లాగా అనిపిస్తారు అనమాట. అంటే మీరు చాలా ఫోకస్డ్ గా ఉంటారు, చాలా చాలా మీరు ఏది చేసినా కూడా చాలా కాన్సన్ట్రేషన్ తో చాలా చాలా డెడికేటివ్ గా చేస్తారని ఈ పర్సన్ కి తెలుసు. అందుకని ఈ పర్సన్ చాలా చాలా అట్రాక్ట్ అవుతున్నారు అనమాట మీ సైడ్. బికాస్ ఈ పర్సన్ ఒక ఎంపరర్ లాగా ఒక మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్, అలాగే తనకి ఈక్వల్ అండ్ కరెక్ట్ స్టేజ్ లో మీరు ఉన్నారు, అంటే ఈ పర్సన్ నాకు కరెక్ట్ మ్యాచ్ అని తను ఫీల్ అవుతున్నారు అనమాట. బికాస్ తనకి ఎక్కడో తన ఇంట్యూషన్ చెప్తుంది మీకు తనకు ఒక డివైన్ కనెక్షన్ ఉంది అని చెప్పి. అంటే ఒక డివైన్ మన కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ పర్సన్ కి నాకు ఏదో కనెక్షన్ ఉంది, అదొక తెలియని కనెక్షన్. డివైనే మా ఇద్దరిని కలిపింది, డివైనే మా ఇద్దరిని ఇలా
లైఫ్ లో కలిసి ముందుకు వెళ్ళేలాగా చేస్తుందని తను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు అనమాట. బట్ పైకి మాత్రం లేదు లేదు నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్ గా అయితే మీరెంత తనని ఇష్టపడుతున్నారో తను కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడుతున్నారు. అంతే ప్రేమ తనకి ఉంది. మీకెంత ప్రేమ ఉందో ఎంత ఈక్వల్ గా ఉంది. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కూడా లేదు. బికాస్ సోల్మేట్స్ అంటేనే వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా మ్యాచ్ అవుతుంది అనమాట. సో వాళ్ళు చాలా ఈక్వల్ గా మెయింటైన్ చేస్తారు. సో అంత ఈక్వల్ ఎనర్జీస్ మీ సైడ్ నుంచి ఎంత ఉన్నాయో తన సైడ్ నుంచి కూడా అంతే ఉన్నాయి. తనకు కూడా మీ దగ్గరికి ఎప్పుడప్పుడు వచ్చి తనని ఎక్స్ప్రెస్ చేయాలా అని చెప్పి అనుకుంటున్నారు. బట్ గొడవలు అవుతాయేమో, కాన్ఫ్లిక్ట్స్ అవుతాయేమో, ఇప్పుడున్న రిలేషన్షిప్ అట్లీస్ట్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ జోన్ లో ఉంటే అది కూడా పాడైపోతుందేమో అని తను ఏ స్టెప్ తీసుకోవట్లేదు, మొండిగా ఉంటున్నారు అనమాట. బట్ తనకి మాత్రం ఎక్కడో వెళ్ళి సక్సెస్ చేయాలి, ఈ సిచ్యువేషన్ లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి, ఈ పర్సన్ తో నేను ఫ్యూచర్ లో చాలా చాలా మంచిగా ఉండాలి, మేము ఒక కపుల్స్ లా ఉండాలి, ఒక ఒకే మాట మీద మేమిద్దరం నడవాలి, మా ఇద్దరి మ్యాచ్ చాలా చాలా బాగుంటుంది అని అయితే తనకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అయితే ఖచ్చితంగా ఉంది. బికాస్ తన సోల్మేట్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. మీరు ఎలా అయితే తన సైడ్ అట్రాక్ట్ అవుతున్నారో, ఆ పర్సన్ కి మీరు క్రష్ అని మీరు ఎందుకు ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ కూడా అంతే ఎనర్జీస్ తో, అంటే ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలి, ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలి, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని టచ్ చేయాలి, ఎప్పుడెప్పుడు మీతో టైం స్పెండ్ చేయాలి, ఇలాంటి అబ్సెషన్ ఫీలింగ్స్ అనేవి తనకు ఉన్నాయన్నమాట. బట్ తను బయటికి మాత్రం అవేం చూపించట్లేదు. సో ఇక్కడ క్రష్ కి మీకెంత ఫీలింగ్స్ ఉన్నాయో తనకు కూడా అంతే ఫీలింగ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరెంత ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్ కూడా అంతే ఫీల్ అవుతున్నారు. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఓకేనా? సో ఇంకా చూద్దాం మరి, ఇంకా ఈ పర్సన్ ఇంకేమైనా ఆలోచిస్తున్నారా మీ గురించి, ఇంకా తను ఏమైనా మీకు చెప్పాలనుకుంటున్నారా అనేది కూడా చూద్దాం. ఓకేనా? సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ, ఇంకా ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్ గురించి. ఇంకా చెప్పండి యూనివర్స్, ఈ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు. Ten of Pentacles, Seven of Swords, Three of Swords, ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ మీతో ఒక ఫ్యామిలీ ఇమాజిన్ చేసుకుంటున్నారు అనమాట. అంటే మీ ఇద్దరు లాంగ్ టర్మ్ వరకు రిలేషన్షిప్ వెళ్ళింది, మేమిద్దరం మ్యారేజ్ చేసుకున్నాం, మాకు పిల్లలు ఉన్నారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇంట్లో హ్యాపీగా మీరు మీ కిడ్స్ హ్యాపీగా లైఫ్ టైం స్పెండ్ చేస్తున్నారు, అండ్ మీకు ఒక చిన్న పెట్ కూడా ఉంది, లైక్ డాగ్ అలాగా ఒక పెట్ కూడా ఉంది. సో ఇవన్నీ తను ఇమాజిన్ చేసుకుంటున్నారు. చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీని తను మీకోసం ఇమాజిన్ చేసుకుంటున్నారు అనమాట. ఇలా ఉండబోతుంది అంటే మీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, మీతో హ్యాపీగా తను ఉంటున్నారు, 24 hours మీతో టైం స్పెండ్ చేస్తున్నారు, అండ్ మీ కిడ్స్ ఉన్నారు, వాళ్ళతో మీరు హ్యాపీగా ఉన్నారు అని తన ఆలోచనలో ఉన్నారనమాట. బట్ రియాలిటీలోకి వస్తే ఏంటంటే చాలా చాలా పెయిన్ లో ఉన్నారు. ఇదంతా జరగట్లేదే, ఇవన్నీ నా ఆలోచనలు మాత్రమే, రియాలిటీలో మాత్రం ఇది జరగట్లేదు. ఎలాగా అంటే ఇప్పుడు నేను ఒక స్టెప్ వెళ్ళి తీసుకొని వెళ్తే మళ్ళీ నాకేమైనా చీటింగ్ జరుగుద్దేమో. అంటే ఈ పర్సన్ ఆల్రెడీ ఒక మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్, అండ్ తను వచ్చి మీకు ఏమైనా తన ఫీలింగ్స్ చెప్తే ఏమైనా మీరు తనని తక్కువ చేసి చూస్తారేమో, లేకపోతే చీటింగ్ జరిగిద్దేమో తనకి. బికాస్ తనకి తెలీదు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో ఈ పర్సన్ గురించి అని తనకి తెలీదు. సో ఒకవేళ తను వచ్చి ముందు చెప్తే ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మేబీ మీకు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉందేమో, ఈ పర్సన్ మీద ఇంట్రెస్ట్ లేదేమో అనే భయాలు కూడా తనకు ఉన్నాయి అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే చాలా చాలా పెయిన్ గా కూడా ఉన్నారు. ఒక్కొక్కసారి ఏమో చాలా హ్యాపీగా మీతో ఒక ఫ్యామిలీ ఇమాజిన్ చేసుకొని మీరు కలిసి ఉన్నట్టు ఇట్లా ఆలోచిస్తున్నారు. ఇంకొక సైడ్ ఏమో చాలా చాలా పెయిన్ లో ఉన్నారు. అంటే తను అనుకున్నవి రియాలిటీలో జరుగుతాయా, జరగవా, ఒకవేళ జరగకపోతే ఏంటి, ఒకవేళ ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఎలాగా అని చెప్పి ఇంకొక సైడ్ అలా బాధపడుతున్నారు. అంటే ఈ పర్సన్ కి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి కాసేపు ఏమో చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు, కాసేపు ఏమో చాలా చాలా పెయిన్ గా ఆలోచిస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మీతో ఒక సక్సెస్ కావాలి, ఈ పర్సన్ తో ఉంటే నాకు ఒక లైఫ్ లో ఒక మీనింగ్ ఉంటుంది, ఒక కంప్లీషన్ వస్తుంది. బికాస్ ఆల్రెడీ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక సోల్మేట్ గా ఫీల్ అవుతున్నారు. సోల్మేట్ అంటే వాళ్ళు మనకి ఏం చేయక్కర్లేదు, వాళ్ళ ప్రెసెన్సే మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో తన దూరం నుంచి మిమ్మల్ని చూస్తూనే, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో అందుకని ఈ పర్సన్ కి ఏంటంటే ఒక సక్సెస్ కావాలి మీతో, ఎలా అయినా
ఈ పర్సన్ లైఫ్ లో మీరు ఉండాలి అని తనకి బ్యాక్ ఆఫ్ ద డెక్ ఉంది. అండ్ అలాగే ఒక ఫ్యామిలీని కూడా ఇమాజిన్ చేసుకుంటున్నారు. అంతవరకు తన ఇమాజినేషన్స్ ఉన్నాయి, బట్ రియాలిటీలో ఇవన్నీ జరగట్లేదు అని చెప్పి బాధపడుతున్నారు అనమాట. అండ్ ఇంకా చూద్దాం, ఇంకా అసలు తను ఏమనుకుంటున్నారు, ఏమైనా స్టెప్ తీసుకుంటారా అని కూడా చూద్దాము. సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ, ఇంకా ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, తనకి ఏమైనా స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? చెప్పండి యూనివర్స్, ఇంకా ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, ఏమైనా స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? 7 of Pentacles, 6 of Pentacles, Ace of Cups and the High Priestess. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఫ్యూచర్ లో మీ దగ్గరకు వచ్చి తనలాగా ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ అయితే డెఫినెట్ గా ఉన్నాయి. ఈ రిలేషన్షిప్ లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ తీసుకురావడానికి, లైక్ బ్యాలెన్స్ తీసుకురావడానికి తను డెఫినెట్ గా ట్రై చేస్తారనమాట. అండ్ ఆ బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి, అసలు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేస్తే ఈ సిచ్యువేషన్ లో ఒక స్టెబిలిటీ వస్తుంది, ఒక బ్యాలెన్స్ వస్తుంది అని డెఫినెట్ గా ఆలోచిస్తున్నారు తను. సో ఫ్యూచర్ లో యాక్షన్ తీసుకుంటారంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని తన ఫీలింగ్స్ ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. బికాస్ ఈ పర్సన్ చాలా ఇంట్యూటివ్ పర్సన్ అనమాట. అంటే ఈ పర్సన్ కి తన ఇంట్యూషన్ ఒకసారి చెప్తూ ఉంటుంది, ఈ పర్సనే నీకు కరెక్ట్ పర్సన్, నువ్వు యాక్షన్ తీసుకో అని తనకి ఇంట్యూషన్ తనని గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఈ పర్సన్ కి ఏంటంటే మీతో ఎంత తొందరగా వీళ్ళైతే అంత తొందరగా తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని అనుకుంటున్నారు. సో ఫ్యూచర్ లో ఈ పర్సన్ వచ్చి మీకు కాంటాక్ట్ చేసి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ అయితే చాలా చాలా హైగా కనిపిస్తున్నాయి. బికాస్ ఇక్కడ అన్ని కూడా మేజర్ ఆర్కానే వచ్చింది. సో డెఫినెట్ గా మీకు లైక్ మేజర్ ఆర్కానా ఇన్ ద సెన్స్ మేజర్ స్టెబిలిటీ కార్డ్స్ వచ్చాయి అనమాట. సో ఈ పర్సన్ ఏంటంటే ఇంట్యూటివ్ తో ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చి మీకు తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేసి ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో పాజిటివ్ గ్రోత్ అనేది ఈ రిలేషన్షిప్ లో ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? సో అదనమాట ఈ పర్సన్ కి మీ పైన ఉన్న ఫీలింగ్స్, తను ఏం చెప్పాలి అనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్ లో తన యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇదనమాట. సో మరి ఇంకా యూనివర్స్ నుంచి మీకు ఏమైనా గైడెన్స్ ఉందేమో చూద్దాము ఈ పర్టికులర్ సిచ్యువేషన్, ఈ పర్సన్ గురించి. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ద గైడెన్స్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఫర్ మై కలెక్టివ్. సో మీ గైడెన్స్ ఏమైనా చెప్పండి యూనివర్స్ ఈ సిచ్యువేషన్ లో కలెక్టివ్స్ కోసం. 9 of Pentacles, Justice and 2 of Pentacles, 7 of Cups. ఓకే, మీకేమైనా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కువ, అంటే ఈ పర్సన్ కాకుండా ఇంకేదైనా పర్సన్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు జగల్ అవుతున్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారనుకుంటే మాత్రం చాలా క్లారిటీతో మీరు ఉండాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. బికాస్ మీకు ఒక బ్యాలెన్స్ కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ మీకు ఏం కావాలి అనేది మీరు డిసైడ్ అవ్వాలి. అంటే మీకు ఈ పర్సన్ కావాలా ఇంకొక పర్సన్ కావాలా అనేది మీరు డిసైడ్ అయితే మీకు డెఫినెట్ గా జస్టిస్ వస్తుంది, మీరు అనుకున్న దాంట్లో జస్టిస్ వస్తుంది. కానీ మీరు దానికన్నా ముందు చాలా బ్యాలెన్స్ తెచ్చుకోవాలి ఈ సిచ్యువేషన్ లో. మీ థాట్ ప్రాసెస్ లో మీకు ఈ పర్సన్ కాకుండా ఇంకే పర్సన్ అయినా ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ మీరు అది క్లియర్ చేసుకోవాలి. మీకు ఎవరు కావాలి, ఏంటి ఇంపార్టెంట్ అనేది మీరు క్లియర్ చేసుకుంటే కనుక మీకు డెఫినెట్ గా గ్రోత్ వస్తుంది. ఓకేనా? సో మీకు జస్టిస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఆర్ ఈ పర్సన్ గురించి జస్టిస్ అయితే ఉంది. బట్ మీరు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నా లేకపోతే మల్టిపుల్ ఆప్షన్స్ మీకు ఉన్నాయి అనుకుంటే మాత్రం అందులో కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. సో ఆ క్లారిటీతో మీరు ముందుకు అడుగేస్తే కనుక డెఫినెట్ గా మీకు ఒక జస్టిస్ అనేది వస్తుంది. ఓకేనా? సో అది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసం. ఇంకా ఏంజల్ మెసేజ్ చూద్దాం, మరి ఏంజల్స్ మీకు ఏం చెప్తారు ఈ సిచ్యువేషన్ లో. ఓకేనా? ఓకే, సో ఏంజల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజ్ for my collective that you want to give. Name message from the angels ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఆ పర్సన్ గురించి మీరేం గైడ్ చేయాలనుకుంటున్నారు ఆ కలెక్టివ్స్ కోసం చెప్పండి ఏంజల్స్. ఇట్స్ అప్ టు యూ. ఇట్స్ అప్ టు యూ అంటున్నారు ఏంజల్స్. అంటే మీ నిర్ణయం మీద మీ పైన ఆధారపడి ఉంటుంది. సో మీకు ఏది కావాలి అనేది మీకే తెలుసు. మీరే కరెక్ట్ గా అనలైజ్ చేసుకొని మీకు ఈ పర్సన్ కావాలి అనుకుంటే జస్ట్ గో అహెడ్ విత్ దిస్ పర్సన్, లేదు వద్దు అనుకుంటే వద్దు. మీరు ఏది కావాలనుకుంటారో ఏంజల్స్ మీకు అదే ఇస్తారు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో అదనమాట మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజ్.
మీకు ఈ పర్సన్ కావాలి, ఈ పర్సనే నాకు కరెక్ట్ అనుకుంటే అదే పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారు. లేదు వద్దు అనుకుంటే ఆ పర్సన్ రారు. సో మీ థాట్ లో, మీ థింకింగ్ ప్రాసెస్ లో, మీ ఇమాజినేషన్స్ లో, మీ థాట్స్ లో మీరు క్లియర్ గా ఉండండి. సో దట్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో మీకు అది వస్తుంది. సో ఇట్స్ అప్ టు యూ. మీరు ఏది కావాలో మీరే డెసిషన్ తీసుకోండి. సో దట్ ఒక బ్యాలెన్స్ అనేది మీ సిచ్యువేషన్ లో వస్తుంది అని చెప్పి ఏంజల్స్ మీకు మెసేజ్ చేస్తున్నారు. ఓకేనా? సో అదనమాట ఈ రోజు మీ వీడియో. మీ క్రష్ మీ గురించి ఏమనుకున్నారు, తన ఫీలింగ్స్ ఏంటి, తన నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీకు ఎంతవరకు రెజనేట్ అవుతున్నాయి అని చెప్పి. అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. అక్కడ వెళ్ళి మీకు జెన్యూన్ గా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే నాకు పింక్ చేయండి. సో దట్ పర్సనల్ లింక్స్ చేస్తాను. ఓకేనా? సో అదనమాట ఈ రోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకేనా? So until then, thank you so much for watching this video till the end. Take care, bye bye and namaste.